గుంటూరు జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలో కోళ్ల ఫారాలు దగ్గర గ్రామస్తులకు కోళ్ల ఫారం ఓనర్ రాజుగారికి భూములు దగ్గర చిన్న వివాదం తలెత్తింది. కోళ్ల ఫారం కట్టిన కాడ దేవుడి మాన్యం భూమి 3 ఎకరాలు గ్రామం కోసం కేటాయించబడింది. ఆ భూమిని కోళ్ల ఫారం వారు గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ అనుభవిస్తున్నారు. కొంతమంది లోకల్ నాయకులు వెళ్లి వారి దగ్గర నుంచి కొంత సొమ్ము వసూలు చేసుకుని వారి భుజించడం జరుగుతుంది. ఎవరికి తెలియకుండా వారి అనుభవిస్తున్నారు. చెప్పండి, ఏం జరిగింది, ఏంటి అసలు అడగాది ఈ కోళ్ళపార వాళ్ళకి మీకు గొడవ ఏంటో చెప్పండి, ఒకసారి వివరంగా చెప్తే. కోళ్ళపారం గొడవ ఏంటంటే కోళ్ళపారం భూమిలో 3 ఎకరాలు మేము దేవుడు మాన్యం కింద ఊళ్ళాం. ఇది తలా 10 సెంట్లు పంచిపెట్టి ఆక్రమించుకుని దేవుడి మాన్యం కింద తీసాం. 3 ఎకరాలన్నర భూమి తీసామంటే రాజుగారు అది ఇది అంటే డబ్బులు ఇచ్చుకుంటా ఇది చేసుకుంటా వస్తున్నారు. ప్రతి 5 సంవత్సరాలకి ఇట్లా చేసుకుంటా వచ్చుకుంటా తర్వాత ఎవరు ముదిరేపాటికి ఇది మీకు సందా కింద ఇస్తున్నాం కానీ మీకు కౌలు కింద ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారు. వాసు గారి దగ్గరికి వెళ్ళాం పంచాయతీకి. వాళ్ళ పార్ట్నర్లు పిలిపించారు పంచాయతీకి. వాసు గారి దగ్గరికి 4 సార్లు పిలిపించారు. ఇదిగో మా పార్ట్నర్లతో మాట్లాడి చెప్తా అన్నారు. ఇప్పుడు వరకు సమాధానం లేదు. నీళ్ళు కాయలు వాళ్ళే కోసుకున్నారు. నీళ్ళు పైపులు ఆయన మొత్తం పీకేసాం. వచ్చి మా తోటకు మీరు నీళ్ళు పెడతాకి లేదని పీకేసాక మళ్ళీ వాసు గారు నన్ను పిలిపించి గంగరాజు కూర్చొని మాట్లాడతానన్నారు. తర్వాత గవర్నమెంట్ పారిపోయి గవర్నమెంట్ వచ్చాక 6 మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, 7 మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇవాళ కోళ్ళపారం అమ్మేశారనే విషయం మాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఇతను కాకుండా వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశాడు. అంటే మొత్తం మీ గ్రామం మీద ఉన్న భూమి కూడా అమ్మేసేసారు. అమ్మేశారనే కదా మేము వచ్చింది. అట్లా ఆయన ఏం చెప్పాడంటే రాజుగారు ఈ రకంగా మీకు కోళ్ళపారం అమ్మేటప్పుడు మీ భూమి మీకు స్వాధీనం చేసి వెళ్ళిపోతామని చెప్పారు. ఇప్పుడు ఆయన అమ్మేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు మా భూమి మాకు కావాలంటారు. వచ్చారు అంతేనా? మా భూమి మాకు కావాలి. రాజుగారు ఏమంటున్నారంటే అంతకుముందు 10 సంవత్సరాల నుంచి మేమే చేసుకుంటున్నామండి, అంతకుముందు మమ్మల్ని ఏం అడగలేదు వీళ్ళు. డబ్బులు ఇస్తున్నారు కదా, డబ్బులు గుడి సందర్గానే అడికెళ్తున్నారు మా దగ్గర, దేవుడి మాన్యం కాదు అంటే కౌలు ఇస్తున్నారని అనుకోవడం కదండి. మేము 1 సంవత్సరం కోసి అమ్మామండి మామిడి తోట మీద కాయలు 30,000 అమ్మితే మాకు 30,000 ఆదాయం వచ్చిందండి. ఆదాయం తీసుకొస్తే మీరు ఏమన్నారంటే ఆయనది ఒక 3 ఎకరాలు ఉంది, మాది ఒక 3 ఎకరాలు ఉంది. ఇంట్లో మొత్తం కలిపి అమ్ముకుంటే 1,00,000 రూపాయలు వస్తాయి. మీకు వచ్చే 30,000 మీకు ఎలా కనపడుతుంది కదా, 30,000 మీకు ఏటా ఇస్తా ఉంటాము, మీరు ఎందుకు కష్టపడే పని లేదు, 30,000 మేము ఇస్తామన్నారు. సరే కదా, అది ఊరు మొత్తం మీద ఉంది కదా, సరే ఊరు మొత్తం మీద తర్వాత ఆలోచించుకొని మాట్లాడదాం. ఇప్పుడు ఆ 30,000 కాడ తీసుకున్నామండి 12 సంవత్సరాల నుంచి. ఈరోజు వచ్చేసరికి మాకు గుడి కావాలి, గుడి కట్టుకోవాలి, దీని మీద ఆదాయంతో మేము వేరే సపరేట్ చేసుకుందాం. భూమిని వేరే సపరేట్ తీసుకుందాం, మా భూమి ఎవడగొట్టుకుందామని వచ్చామండి. అది జరిగిందండి. ఇప్పుడు మీరు మీ భూమి మీదకి మీరు వెళ్తుంటే ఇప్పుడు రాజుగారు పోలీసు వాళ్ళని పిలిపించి కంప్లైంట్ పెట్టి పోలీసు వాళ్ళని పిలిపించి కేసు పెట్టి ఇచ్చేస్తారా? అంటే పోలీసు వాళ్ళని కూడా రప్పించారు ఇక్కడికి? పోలీసు వాళ్ళని రప్పించేసి మీ మీద కేసు ఫైల్ చేస్తారని బెదిరిస్తున్నారు. అంటే తీగలు తప్పించుకొని లోనికి వెళ్తున్నారు. ఇప్పుడు మీ పోరాటం ఏంటి అసలు? అంటే దేవాలయం భూమి 3 ఎకరాలు మీ భూమి మీకు కావాలి. మీ భూమి మీకు వస్తే మీకు ఏం గొడవ లేకుండా ఉండిపోతుంటారు. రాజుగారికి మీకు ఏం గొడవ లేదు. అయితే కావాలని వదులుకున్నాం దేవుడి కింద. గ్రామానికి సంబంధించింది దేవాలయం కోసం తప్ప ఇది ఎవరి కోసం ఎవరికి కాదు.